ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాం. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి వర్మ గారు, నర్సాపురం అసెంబ్లీ అభ్యర్థి గుమ్మిడి నాయకర్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు సుబ్బారాయుడు గారు, అలాగే సతీష్ గారు బీజేపీ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తూ ఉంది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల్ని కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఇక్కడ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఎలక్షన్లో ఒక ప్రధానమైన వాగ్దానం చేయడం జరిగింది. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసే మళ్ళీ ఓటు అడుగుతాను, లేకపోతే ఎలక్షన్లో నేను ఓటు అడగనని చెప్పని ఓ ప్రధానమైన వాగ్దానం చేయడం జరిగింది. అతను మద్యపాన నిషేధం చెయ్యకపోగా నకిలీ మద్యం ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నకిలీ మద్యం వల్ల అనేకమైనటువంటి చిన్న వయసులో చిన్న పిల్లలు, అలాగే భర్తలో అనేకమైనటువంటి ఆరోగ్యం పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి అనారోగ్యం వల్ల హాస్పిటల్లో చేరుతూ ఉంటే ఈవేళ వాళ్ళకి సరైన వైద్యం అందక, ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చాలా హాస్పిటల్లో చెయ్యక వాళ్ళు చాలా ఇబ్బంది పడి అనేకమైనటువంటి మృతి చెందుతూ ఉన్నారు. ఈవేళ ఆరోగ్యశ్రీకి చాలా హాస్పిటల్ ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈవేళ వాళ్ళు ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చేయటం లేదు ఈవేళ చాలా హాస్పిటల్లో. కాబట్టి పేద ప్రజలందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. ఈ నకిలీ మద్యం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదించుకుంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచన చేయండి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించండి, మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి ఇద్దరు నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, మంచి పురోగతి చెందాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు.